అండి, నేను మీ మాధురి. మనందరి జీవితంలో ఆహారపు అలవాట్లలో పాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక రూపంలో పాలను తీసుకుంటూనే ఉంటాం. పిల్లలకు పాలు, పెద్దలకు టీ, కాఫీ, భోజనంలో పెరుగు లేదా మజ్జిగ. ఇలా పాలు మన దినచర్యలో కలిసిపోయింది. ఇంత ముఖ్యమైన పాలు మనం తాగడానికి సురక్షితంగా ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోవటం మనందరి బాధ్యత. భారతదేశంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI అనే ప్రభుత్వ సంస్థ ఆహార భద్రత, ముఖ్యంగా పాల నాణ్యత మరియు భద్రతపై నిబంధనలను పర్యవేక్షిస్తుంది. ఇది పాల కల్తీ, అడల్ట్రేషన్ మరియు కాలుష్యం కంటామినేషన్ ని అరికట్టడానికి ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ మనం కూడా పాలు విషయంలో జరుగుతున్న మోసాల గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మన ఆరోగ్యానికి సంబంధించిన విషయం. ఇలా కల్తీ లేదా కలుషితమైన పాలను క్రమం తప్పకుండా తాగడం వల్ల లాంగ్ టర్మ్ లో అవయవాలు దెబ్బతినడం, గుండె జబ్బులు, క్యాన్సర్, కిడ్నీ సమస్యలు, కంటి చూపు తగ్గటం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కూడా హెచ్చరించింది. భారతదేశంలో పాల కల్తీని అరికట్టకపోతే దేశ జనాభాలో అధిక శాతం మంది తీవ్రమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని. ఈ ప్రమాదాల నేపథ్యంలో మనం తాగే పాలు స్వచ్ఛమైనవిగా, సురక్షితమైనవిగా ఉండటం ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు. అందుకే నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకుండా స్వచ్ఛతకు మారు పేరుగా నిలిచిన పాలను ఎంచుకోవాలి. ఈ విషయంలో నందిని పాలు అత్యంత స్వచ్ఛమైనవి, ఆరోగ్యానికి శ్రేయస్కరమైనవి అని మేము మీకు రికమెండ్ చేస్తున్నాము. నందిని పాలు అన్ని నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ కల్తీకి ఆస్కారం లేకుండా అత్యాధునిక సాంకేతికతతో శుద్ధి చేయబడి మీ ముందుకు వస్తున్నాయి. మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నందిని పాలనే ఎంచుకోండి. స్వచ్ఛత అంటే నందిని పాలు మరియు పాల ఉత్పత్తులు అందరికీ అందుబాటు ధరలో, ఇన్ఫాక్ట్ అందరికన్నా తక్కువ ధరలో. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.